ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అయితే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు దీని గురించి ఎలాంటి కామెంట్ చేసేవాళ్ళు? అమ్మో, అంత పెద్ద దిగ్గజాలు, పెద్ద తలకాయలు, ఎన్టీఆర్ ఏనారు వాళ్ళు ఢీకొట్టబోతున్నావు నువ్వు, నీ భవిష్యత్ ఎలా ఉండబోతుందని చెప్పి. ఆఫ్టర్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, నువ్వు గ్రేట్ అమ్మో, నువ్వు విన్ అయ్యావు ఈ విషయంలో అని చెప్పేసి అట్లాంటి కామెంట్స్ ఏమైనా చేశారా? ఈ టాపిక్ జనరల్గా ఏదో పత్రికలు స్మాల్ ఇష్యూ కదండి, ఫేసింగ్ దట్ ఛాలెంజ్ అనేది బిగ్ టాస్క్. మాకు గైడెన్స్ ఇచ్చిందంట దేవదాస్ ప్రొడ్యూసరు డిఎల్ నారాయణ గారు. మా నాన్నగారికి ఆవేశం, మా అమ్మాయి ఏం తప్పు చేసింది, మేము వెళ్ళి ఇప్పుడు పత్రికల్లోకి ఎక్కుతాము. అప్పుడు డిఎల్ గారు ఒక ఉపాయం చెప్పారు. వద్దు శ్రీనివాసరావు గారు, వాళ్ళు మనస్సులో అతనే, వాళ్ళు కాదు ఇందులో ఒక్కతనే మనస్సులో ఏదో పెట్టుకొని కక్ష సాధించాలి, దెబ్బ కొట్టాలని చూస్తున్నాం. దెబ్బ కొట్టాలంటే ఒక చెయ్యి వచ్చింది అనుకోండి, మనం రెండో చెయ్యి అందిస్తే చప్పటి వస్తుంది, చప్పుడు అవుతుంది. కాబట్టి ఒక చేత్తో వాళ్ళదే కొట్టుకొని ఇవ్వండి. మీరు పత్రికలు వాళ్ళు వస్తే ఏమేం మాట్లాడద్దు. అలాగా అండి, మాకు తెలియదండి, నిన్ననే కదా వాళ్ళిద్దరిని మీట్ అయ్యాను, సెట్స్లో కలిసాం కదండి, అలాంటిది ఏం లేదే. ఇట్లా ఒక పాఠం అన్నమాట. ఇదే 3 ఏళ్ళు రిపీట్ చేసాం. నో కాంట్రవర్షియల్ టాక్. ఎవరన్నా ఈవెన్ ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా అబ్బాయి అదేంటంటే ఏదో ఊహించుకుంటారు, మీకేం పని లేదు అది ఇది అని చెప్పి ఇట్లాగా సో స్మార్ట్, ఇట్లా స్మార్ట్గా తప్పించేసాం. ఒక చెయ్యి కొడుతూ ఉంటే ఎంతకాలం లౌక్యం ప్రదర్శించారు. నాకు తెలియదు కానీ మా నాన్నగారికి డిఎల్ నారాయణ గారు చెప్పారు. తర్వాత ఇక గుండమ్మ కథ కాంప్రమైజ్ అయిపోయాం. చిన్నారి పాపలు సినిమా కోసం సావిత్రి గారు అందరి దగ్గర 5,000 తీసుకున్నారని చెప్పి, తన సొంత డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టి సినిమా తీశారని చెప్పి, ఆ సినిమా తీసే టైంలో సినిమా తీసిన చాలా మంది హీరోయిన్లు ఫెయిల్యూర్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏదో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మీకు అప్పటికి ఒక అవగాహన ఉండుంటుంది కదా, మీరు వారించలేకపోయారా సావిత్రి గారి? అంటే తను డబ్బు పెట్టిద్ది, అంటే సావిత్రికి డైరెక్షన్ చేయాలి అన్న కోరికతో అందరూ అదే. మన మధుసూదన్ రావు ఉన్నారు కదా, ఆయన వైఫ్ సరోజిని అని. అసలు ఆ కథ ఏమిటి అంటే ఎవ్వరికీ తెలియదు ఈ రహస్యం. నేను, గుమ్మడి గారు, మధుసూదన్ రావు, విక్టోరియన్ మధుసూదన్ రావు, మేమంతా రష్యా వెళ్ళాం. రష్యాలో వాళ్ళ పిక్చర్స్ చూపించారు. అందులో రష్యాలోనూ ఈ చిన్నారి పాపల సబ్జెక్టు అక్కడ రష్యాలో చూసాం. అది చాలా బాగుంది. అప్పుడు ఈ మధుసూదన్ రావు, సరోజిని ఆయన మిస్సెస్, తర్వాత సావిత్రి, పీలీల అందరూ తలా 5,000. పాపం ఆవిడెందుకు తీసుకుంటుంది, సావిత్రికి వర్గం కాదు. ప్రొడక్షన్లో అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ ఆడవాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి ఆ టైంలో 5,000 వేసుకొని చేశారని చెప్పి విన్నాను. 5,000 వేసి బ్యాంకుల్లో వేసి ఆ బడ్జెట్తోనూ మొదలుపెట్టింది. తీరా ఎండుకు వచ్చేటప్పటికి డబ్బు చాలు. ఆఖరికి తను ఇల్లు కూడా తాకట్టు పెట్టి పిక్చరు బయటికి తీసుకొచ్చి. మీరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా, అదే మీరు వారించలేదా అని అడుగుతున్నా. ఎందుకు డబ్బు వేస్ట్ చేసుకుంటున్నావు అని. అంత అప్పటికి ఇంకా నాకు పెళ్ళి లేదు, తనకి పెళ్ళి అయిపోయింది కానీ అంత క్లోజ్నెస్ లేదు. సరదాగా మాట్లాడడం కానీ పర్సనల్ లైఫ్ జనరల్గా మా నాన్నగారు పర్సనల్ లైఫ్లో ఎవరి గురించి బ్యాడ్గా వద్దు, గుడ్గా చాలా